శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం శంకరాచార్యుల వారి అత్యద్భుతమైనటువంటి గ్రంథాల్లో గొప్పగా చెప్పుకోదగినటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్తోత్రం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. శంకరాచార్యుల వారు రచించినటువంటి అనేక గ్రంథాల్లో అనేకాలు ఎందుకంటున్నామంటే లెక్కకి మిక్కిలిగా ఆయన గ్రంథాలు రాయటం జరిగింది. అవి లెక్కలో తీసుకోవాలంటే సుమారుగా వేలల్లో ఉంటాయి. అన్ని గ్రంథాలని ఆయన రచించడం లేదా ఆశువుగా చెప్పటం ఇలా జరిగింది. అటువంటి గ్రంథాలన్నింటిలో కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటిది చాలా చిన్నది అయినప్పటికీ కూడా ద్వైత సిద్ధాంతాన్ని బోధించేటువంటి ఆచార్యుల యొక్క వాదాలని ఖండిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని అద్వితీయంగా అందించినటువంటి గ్రంథం ఈ గ్రంథం. అంటే ద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారి కాలం నాటికి ద్వైత సిద్ధాంతం ఇంకా రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఖండిస్తూ మరి అద్భుతమైనటువంటి ఈ స్తోత్రాన్ని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక ప్రకరణ గ్రంథం, శాస్త్ర గ్రంథం కాదు, ఒక స్తోత్రం. కానీ ఈ స్తోత్రంలోనే ఇన్ని రకాలైనటువంటి విశేషాలని, ఇంత తత్వజ్ఞానపు లోతుల్ని శంకరాచార్యుల వారు నిక్షిప్తం చేశారు. ఇందులో నిజంగా చెప్పాలంటే తత్వజ్ఞానపు ఈ లోతులన్నింటినీ కూడా బాగా శోధించి మధించి అద్వైత స్థితిని, అంటే ఉన్నది ఒక్కటే పరమాత్మ, అది నీవే అనేటువంటి ఆ అద్వైత స్థితిని సిద్ధాంత రూపంలో ఎంతో పకడ్బందీగా బుద్ధికి అందించడంలో శంకరాచార్యుల వారు చేపట్టినటువంటి ఈ చిత్రణా విధానం, ఈ స్తోత్రంలో చేపట్టినటువంటి చిత్రణా విధానం అనన్య సామాన్యమైనటువంటిది, అపూర్వమైనటువంటిది, అనుపమానమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. అంతేకాదు అతి తక్కువ పదాలతోటి గొప్ప భావాన్ని మాత్రమే కాదు, భావాతీత స్థితిని కూడా సూచిస్తూ ప్రతి పదము ప్రతి పాదము లోతైనటువంటి అర్థాలతోటి, అనేకమైనటువంటి సూచనలతోటి నిండి ఉన్నది ఈ దక్షిణామూర్తి స్తోత్రం. అందుకే దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే సాధకుల్లో గొప్ప అర్హత కావాలి. సాధన యొక్క ప్రథమ దశలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా అంతగా జ్ఞానం సంపూర్ణంగా పొందనటువంటి వాళ్ళకి కానీ ఇది అంతగా ఉపయోగపడదు. అయితే భగవద్గీతని, కొన్ని ఉపనిషత్తుల్ని, కొన్ని ప్రకరణ గ్రంథాలని, వీటన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, కొన్ని రకాలైనటువంటి వేదాంత శాస్త్రాలని అధ్యయనం చేసి నిత్యము మననశీలురై ధ్యానానుకూలమైనటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో అటువంటి సాధకులు మాత్రమే ఈ స్తోత్రం వల్ల గొప్ప ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఏదో బుద్ధితో బాగా అర్థం చేసుకుందామండి, ఈ స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఏం చెప్పారో చక్కగా బుద్ధితో అర్థం చేసుకుందాం, అలా అర్థం చేసుకొని ఆనందిద్దాం అని అనుకునేటువంటి వాళ్ళకి ఇందులో చెప్పబడినటువంటి సత్యం ఎలా ఉంటుందయ్యానంటే, సముద్రంలో ఉన్నటువంటి రత్నరాశులు, సముద్ర గర్భంలో అనేకమైనటువంటి రత్నరాశులు ఉంటాయి. ఆ రత్నరాశులు ఎట్లా అయితే మనకి అంది అందనట్టుగా ఉంటాయో, అదిగో అలాగనే ఇందులో ఉన్నటువంటి సత్యం కూడా అంది అందనట్టుగా ఉంటుంది, కేవలం బుద్ధితో అర్థం చేసుకుందాం అని అనుకునేటువంటి వాళ్ళకి. అలా కాకుండా తత్వ జిజ్ఞాసతోటి మోక్షార్థి అయినటువంటి వాడు, తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉన్నటువంటి వాడు, సత్యాన్ని అన్వేషించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపనతో, శ్రద్ధతో, దీక్షతో ప్రయత్నించేటువంటి
సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం దీనివల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇంతకీ ఇందులో చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటి అని అంటే, మనకి వేదాల యొక్క సారం మొత్తాన్ని కూడా నేను ఒక అర్ధ శ్లోకంలో చెబుతాను అని శంకరాచార్యుల వారు ఒక మాట చెప్పారు. అదేంటంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ అనేటువంటిది. బ్రహ్మము అంటే పరమాత్మ మాత్రమే సత్యం, జగత్ మిథ్య, ఈ జగత్ అనేటువంటిది మార్పులతో కూడుకునేది. అందుకని ఈ జగత్తు మిథ్య, నిజంగా లేదు, లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అది భ్రమ కలుపుతూ ఉంటుంది, అందుకని దాన్ని మిథ్య అన్నారు. అంతేకాదు జీవో బ్రహ్మైవ నా పరహ, జీవుడు ఎవరో కాదు, బ్రహ్మమే, పరమాత్మే. నేను జీవుణ్ణి అనుకునేటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మే. ఇది ఉపనిషత్తులు మనకి సూచించేటువంటి జ్ఞానం, ఉపనిషత్తుల యొక్క సారం, వేదాంత సారం, ఉపనిషత్తుల యొక్క సూక్తి. ఇదంతా కూడా ఉపనిషత్తుల సూక్తి. ఎన్ని రకాలైనటువంటి శాస్త్రాలను విన్నా, ఎంత జ్ఞానాన్ని పొందినా, మనం చివరికి తెలుసుకొని మనం నిలబడవలసినటువంటి స్థితి ఏమిటంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరః. పరమాత్మ ఒక్కటే సత్యం, త్రికాల సత్యం, త్రికాలాతీత సత్యం. జగత్తు మాత్రం మిథ్య, చూస్తున్నప్పుడు మాత్రమే ఉంది. ఇక ఈ జీవుడు సాక్షాత్తు ఆ బ్రహ్మమే. ఈ విషయాలను ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళే జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. ఈ విషయం ఎవరైతే తెలుసుకోలేరో అటువంటి వాళ్ళకి జీవితం సార్థకం కాదు, జన్మ సార్థకం కాదు, అది జన్మ వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇలా చెప్పేటువంటి ఉపనిషత్తుల యొక్క సూక్తిని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికే ఇందులో ప్రయత్నం జరిగింది ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో. ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇదే, ఈ జగత్తంతా మిథ్య. మొట్టమొదటి 3 శ్లోకాలు కూడా స్తోత్రంలో ఇదే చెప్పేది. జగత్తు మిథ్య, బ్రహ్మం ఒక్కటే సత్యము, నీవు ఆ బ్రహ్మానివే, నీవు వేరే ఎవరు కాదు. నీవు ఆ బ్రహ్మానివే కనుక తెలుసుకున్నట్లయితే, తెలుసుకొని ఆ స్థితిలో కనుక నిలిచినట్లయితే ఇక నీకు ఈ జనన మరణ చక్రంలో పడేటువంటి అవకాశం లేదు. పూర్తిగా నువ్వు ముక్తుడు అవుతావు, మోక్షాన్ని పొందుతావు. కాబట్టి ఈ విషయాన్ని మనకి అర్థం చేసుకోవటం కోసమని మిగిలినటువంటి శాస్త్ర గ్రంథాల ద్వారా అర్థం కానటువంటి వాళ్ళకి, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళకి ఎలాగైనా సరే అర్థం చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి అనేటువంటి భావంతో ఇక్కడ 10 శ్లోకాల్లో అద్భుతంగా శంకరాచార్యుల వారు తెలియజేయడం జరిగింది. ఇందుకోసమని ఆచార్య శంకరులు గొప్ప మేధాశక్తితోటి తత్వసారాన్ని అంతటినీ కూడా కేవలం 10 శ్లోకాల్లో అద్భుతంగా మనకు అందించడం జరిగింది. శంకరాచార్యుల వారు రాసినటువంటి లేదా చెప్పినటువంటి ఈ 10 శ్లోకాలకి కూడా వ్యాఖ్యగా, భాష్యంగా సురేశ్వరాచార్యుల వారు, శంకరాచార్యుల వారి 4 శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి సురేశ్వరాచార్యులు. ఈ సురేశ్వరాచార్యులే ఈ 4 పీఠాల్లో శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి. 4 కూడా 4 పీఠాలకి పీఠాధిపతులుగా ఉంచారు శంకరాచార్యుల వారు. శృంగేరికి ఈయన సురేశ్వరాచార్యుల వారు. ఈ సురేశ్వరాచార్యుల వారు ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడినటువంటి 10 శ్లోకాలకి కూడా మానసోల్లాసం అనేటువంటి పేరుతోటి ఒక వార్తికాన్ని రచించారు. ఆయన వార్తికాన్ని రచించిన తర్వాత మూల శ్లోకాలు 10 శ్లోకాలని ఈ వార్తికాన్ని ఆధారం చేసుకొని ఇంకా సులభంగా సాధకులకి బోధపడటానికి వీలుగా లఘుతత్వ సుధానిధి వ్యాఖ్య అనేటువంటి పేరుతో లఘుతత్వ సుధానిధి
వ్యాఖ్య అనేటువంటి పేరుతో శ్రీ స్వయం ప్రకాశ యతి అనేటువంటి మహానుభావుడు మరొక గ్రంథాన్ని రాశాడు. నిజంగా ఈ రెండు గ్రంథాల కారణంగానే దక్షిణామూర్తి స్తోత్రం మీద ఎవరైనా తర్వాత కాలంలో భాష్యం రాసినా వ్యాఖ్య రాసినా ఈ రెండు గ్రంథాలని ఆధారం చేసుకునే రాయటం జరిగింది. కారణం ఏమిటంటే ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఓ చిన్న శ్లోకంలో ఇమిడ్చి మనకు అందించారు శంకరాచార్యులు. మరి దాంట్లో నుంచి ఆ భావం మొత్తాన్ని బయటికి లాగాలంటే సామాన్యులకి ఎవరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకనే ఎంతటి మహాత్ములైనా సరే ఇదిగో ఈ వార్తికాన్ని ఈ వ్యాఖ్యని ఈ రెండింటినీ కూడా ఆధారంగా చేసుకొని తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క భాషల్లో కానీ వాళ్ళ యొక్క భావాల్లో కానీ ఈ వ్యాఖ్యానం రాయటం జరిగింది. ఇక ఈ 10 శ్లోకాలు స్తోత్రంలో చెప్పబడినటువంటి దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి 10 శ్లోకాల్లో కూడా ఒక మకుటం లాగా కిరీటం లాగా 4 పాదాలు ఉంటాయి శ్లోకానికి. 4 పాదాల్లో చివరి పాదం ఒక మకుటం లాగా ఏం చెప్తారంటే తస్మై శ్రీ గురుమూర్తయే నమ యదం శ్రీ దక్షిణామూర్తయే అని అన్నిట్లో అదే తస్మై శ్రీ గురుమూర్తయే నమ యదం శ్రీ దక్షిణామూర్తయే. ఎందుకని? ఇది గురు ఉపాసన. ఇక్కడే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు గురు ఉపాసన? శ్రద్ధ భక్తులతోటి తీవ్రమైనటువంటి సత్యాన్వేషణ బుద్ధితోటి ఎలాగైనా సరే ఈ జీవితంలో సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మని తెలుసుకొని ఆ స్వరూపంలో నేను ఏకం కావాలి, ఐక్యం కావాలి అనేటువంటి తీవ్రమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు గురువుల్ని సేవించి ఈ శాస్త్రాన్ని లేదా శాస్త్రం అంటారు కూడా ఈ స్తోత్రాన్ని ఈ 10 శ్లోకాలని కూడా ఆ గురువుల్ని సేవించటం ద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందటం ద్వారా తప్పనిసరిగా వాళ్ళకి ఈ జ్ఞాన సిద్ధి కలుగుతుంది అనేటువంటి భావంతో సాక్షాత్తు శంకరాచార్యుల వారే ఈ దక్షిణామూర్తిని గురువుగా దైవంగా భావించి ఇక్కడ చెప్పడం జరిగింది. అర్హత కలిగినటువంటి సాధకుడికి గురువే ఇష్టదైవంగా అభీష్ట సిద్ధి కలిగిస్తారు. అర్హత కలిగినటువంటి సాధకుడికి గురువే ఇష్టదైవమై అభీష్ట సిద్ధిని ప్రసాదించగలుగుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏం చెప్పింది శ్వేతాశ్వతర ఉపనిషత్తు? యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కదితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. ఇష్టదైవంలాగా గురువుని ఆరాధించగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ శాస్త్రవచనాలు స్పష్టంగా అర్థమవుతాయి అని ఉపనిషత్తుల్లో స్పష్టంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉపనిషత్తు ఋషి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మాట మార్పుతోటి శంకరాచార్యుల వారు ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. అందుకే ఈ స్తోత్రంలో ఆచార్య శంకర్లు శ్రీ దక్షిణామూర్తిని సాక్షాత్ పరమాత్మగా స్తుతించడం జరిగింది. అందుకే పరమాత్మ అయినటువంటి గురువుకి నా ప్రణామాలు, పరమాత్మ అయినటువంటి గురువు దక్షిణామూర్తికి నా ప్రణామాలు అంటున్నారు. ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువుని భగవంతుడికి ప్రతీకగా చూడటం కాదు, గురువుని భగవంతుడిగా భావించడం కాదు, గురువు భగవంతుడే, భగవంతుడే గురువు అనేటువంటి భావనలో శంకరాచార్యుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదే ఈ స్తోత్రంలో మనం గట్టిగా గమనించాల్సినటువంటి విషయం. అందుకనే పరమాత్మ అయినటువంటి గురువు దక్షిణామూర్తికి అని అంటే వాళ్ళ అర్థం ఏంటంటే పరమాత్మే గురువు, పరమాత్మే
దక్షిణామూర్తి. మరి పరమాత్మ వేరు, గురువు వేరు, ఇద్దరు సమానము అనేటువంటి భావన కాదు. అసలు ఇద్దరు అనేటువంటి వాళ్ళు లేరు. ఆయనే గురువు, ఆయనే పరమాత్మ, పరమాత్మే గురువులాగా బోధిస్తున్నాడు అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళే ఈ జ్ఞానాన్ని చక్కగా అందుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఇక్కడ చెప్పారు. పరమాత్మ తనలోనే ఉన్నటువంటి మాయతోటి ఈ జగత్తును అంతటినీ కూడా సృష్టిస్తున్నాడు అని ఉపనిషత్తులన్నీ కూడా ఘోషిస్తాం. అంటే ఈ జగత్తంతా కూడా ఎట్లా వచ్చింది అని అంటే, జగత్తు కనుక రావాలి అని అంటే ఏదో ఒక కారణం ఉండాలి. జగత్తు కార్యమైతే కారణం ఒకటి ఉండాలి. ఏంటా కారణం అంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఈ జగత్తును సృష్టించాడు అని అంటే బాగానే ఉంది. కానీ మనకేమవుతుందనంటే భగవంతుడు ఆయన ఏమి చేసేవాడు కదండి, కాదు కదండి, పరమాత్మ అంటే ఏం చేసేవాడు కాదు కదా, ఆయనకి జగత్తును సృష్టించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి భావన కూడా వస్తుంది. అందుకని ఆ భావన రాకుండా పరమాత్మ తనలో ఉన్నటువంటి మాయతోటి ఈ జగత్తును సృష్టించడం జరిగింది. మాయ అంటే సమిష్టి కారణ శరీరం, అదే మాయ, సమిష్టి కారణ శరీరం. అంటే ఈ అందరిలో ఉన్నటువంటి అందరి యొక్క కారణ శరీరాలన్నీ కలిసి పరమాత్మలో ఉన్నాయి. ఎప్పుడు సృష్టి అంతమైపోయినప్పుడు, మళ్ళీ సృష్టి ప్రారంభం కావాల్సి వచ్చినప్పుడు ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా అవి మేము అనుభవాలు పొందాలని ప్రేరణిస్తాం. అదిగో ఆ ప్రేరణ కారణంగా పరమాత్మ ఈ జగత్తును సృష్టించడం జరిగింది. ఈ మాయాశక్తి ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో సమిష్టి కారణ శరీరం అని, వాసం, సమిష్టి వాసం, ఇది మాయాశక్తి, మాయా ప్రకృతి, ఏ పేరైనా పెట్టచ్చు. ఈ మాయాశక్తిలో ఆ మాయాశక్తి వ్యక్తిలోకి వచ్చినప్పటికల్లా విద్య అవిద్య అని రెండు భాగాలు ఉన్నాయి. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానం. మళ్ళీ అవిద్య అనేటువంటి దానిలో అంటే అవిద్యగా వ్యక్తమయ్యేటువంటి మాయలో మళ్ళీ రెండు ఉన్నాయి. ఏమిటా రెండింటి? ఒకటి ఆవరణ శక్తి, రెండు విక్షేప శక్తి. ఆవరణ అంటే అగ్రహణం, విక్షేపం అంటే అన్యదాగ్రహణం. జగత్ రావడానికి కారణం ఇది. అగ్రహణం గ్రహించకపోవటం, అన్యదాగ్రహణం మరొక రకంగా గ్రహించడం. ఎందుకనంటే జగత్తుని సృష్టించాడు పరమాత్మ అనేటువంటి మాట మనం ఎప్పుడైతే విన్నామో, అంటే పరమాత్మ అట్లా కూర్చొని జగత్తుని ఇట్టని క్షు 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 అని సృష్టించాడని అనుకుంటాం. అది నిజం కాదు. పరమాత్మే జగత్తులాగా కనపడతా ఉన్నాడు అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు, అవిద్యలో ఉన్నటువంటి వాడు. కాబట్టి పరమాత్మే ఈ జగత్తులాగా కనపడాల్సినటువంటి అవసరం ఏమిటి? ఎందుకట్లా కనపడతా ఉంది? అగ్రహణం, అన్యదాగ్రహణం అన్న. పరమాత్మని పరమాత్మగా చూడలేకపోవటం వల్ల ఇది ఏదో అని అనుకొని ఆ పరమాత్మని జగత్ అనుకుంటున్నాం. అందుకనే మనం కూడా ఒక ఉదాహరణ కూడా చెప్పుకుంటాం. ఆవరణ విక్షేప శక్తులకు ఉదాహరణ తాడు పాము. తాడుగా తెలుసుకోనంత వరకు దాన్ని పాము అనేటువంటి భ్రమలో ఉంటాం. ఎందుకంటే తాడు అక్కడ పడి ఉందనుకోండి, బావి దగ్గర తాడు ఉంది, అది తాడు అన్న సంగతి మనకి తెలియదు, తాడు అక్కడ ఉన్నదన్న సంగతి కూడా మనకు తెలియదు. కానీ రాత్రిపూట ఏ కారణం చేతనైనా అక్కడికి కనుక వెళితే అక్కడ మెలికలు తిరిగి ఆ తాడు పడింది. చూడగానే దాన్ని పాము అనుకుంటాం. ఈ పాము అనుకోవడానికి కారణం ఏమిటి? పాము అనుకోగానే భయం కలిగింది. పాము అనుకోవడానికి కారణం ఏంటి? ఏమిటంటే అక్కడ తాడు ఉన్నదన్న సంగతి నువ్వు అంతకుముందు చూసి తెలుసుకొని ఉండకపోవడం. అది తాడు అని తెలియకపోవడం అగ్రహణం. తాడని తెలియదు కాబట్టి పామేమో అనుకున్నావు, అన్యదాగ్రహణం. పరమాత్మ అని తెలియకపోవడం అగ్రహణం, జగత్తు అని అనుకోవటం అన్యదాగ్రహణం. అంటే ఆవరణ శక్తి ఉంటే విక్షేప శక్తి కలుగుద్ది, అగ్రహణం ఉంటే అన్యదాగ్రహణం కలుగుద్ది. ఒక వస్తువుని ఆ వస్తువుగా మనం తెలుసుకోలేకపోతే మరొకటిగా మనం భ్రమపడతాం. చీకట్లో నీ కాలు మీదగా ఏదో పాకిందనుకోండి,
అది పామో తేలో బల్లో ఏదో అనుకో, ఏదో కరెక్ట్గా తెలుసా తెలియదు, ఎందుకని చీకటి. కాబట్టి మళ్ళీ నువ్వు లైట్ వేస్తేనే ఆ సంగతి ఏదో తెలుస్తుంది. అట్లానే ఆ చీకట్లో అది మనం పాము అనుకున్నాం, భయపడ్డాం. కారణం ఏంటంటే తాడని తెలియకపోవడం. మళ్ళీ లైట్ వెలిగే తాడని తెలిసిందనుకోండి, పాము అనేటువంటి భ్రమ దొరికిపోద్ది. అలాగే ఇక్కడ కూడా ఈ జగత్తంతా కూడా భ్రమ, కేవలం మన భ్రమ మాత్రమే. ఈ జగత్తు సత్యం కాదు. ఈ జగత్తు యథార్థంగా పరమాత్మే. పరమాత్మే అగ్రహణం కారణంగా, పరమాత్మని మనం తెలుసుకోకపోవటం కారణంగా ఆ నిరాగ్రహణం వేరొక రకంగా మనం జగత్తుగా భావిస్తూ ఉన్నాం. మరైతే సత్యం మనకి ఎట్లా తెలుస్తుంది? ఏమండి అది తాడు అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది? అది తాడు అని తెలియాలంటే అక్కడ పాము ఉన్నది అనేటువంటి భయాన్ని ముందు పోగొట్టుకోవాలి. చూడంగానే పాము అనుకోగానే ఒకటే భయం, ఎట్లా తప్పించుకోవాలి అనుకుంటున్నాం. అది పాము అయి ఉండదులే అని ఒక్క ఆలోచనగానే నీకు వస్తే వెంటనే నీకు కొంత ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం కనుక వచ్చిందనంటే చిన్నగా పరీక్ష చేస్తావు, చిన్నగా దగ్గరికి పోతావు, శబ్దం చేస్తావు, అది కదలదు. ఓహో కాబట్టి ఇది పాము కాదులేనను. అట్లా అదే ప్రకారం ఇక్కడ కూడా ఇది జగత్తు అనేటువంటి భ్రమలో ఉన్నావు. పామును చూసి భయపడినట్టుగా ఈ జగత్తు అనేటువంటి భావన వచ్చిందనంటే ఈ జగత్తులో మనకు కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు అన్నీ వచ్చేస్తావు. ఇవన్నీ పోవాలంటే నీకు ఈ భ్రమ పోవాలి. భయం పోవాలంటే అది పాము అనేటువంటి భ్రమ పోవాలి. అది తాడని తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ కష్టాలు, దుఃఖాలు, మనకి ఈ జగత్తులో వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు ఇవన్నీ కనుక పోవాలంటే ఈ జగత్ అనేటువంటిది కాదు, ఇది జగత్తు కానే కాదు, ఇది పరమాత్మ అనేటువంటి స్థితి రావాలి. ఈ జగత్తు సత్యం కాదు, ఇది మిథ్య అనేటువంటి భావన రావాలి. ఎలా అంటే విక్షేపం వల్ల కలిగేటువంటి, విక్షేపం వల్ల అంటే అన్యదాగ్రహణం. అన్యదాగ్రహణం అంటే ఇది జగత్తు అని అనుకోవటం వల్ల మనకు కలిగేటువంటి మానసికమైనటువంటి ఉద్రేకాలని ఏ మేరకి మనం అదుపులో పెట్టి శాంతింపజేస్తామో, ఎంతవరకు మన యొక్క భావాలన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోగలుగుతామో, ఈ ప్రపంచం సత్యం అనుకొని ఈ ప్రపంచం కారణంగా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు, వస్తువుల కారణంగా మనకు వచ్చేటువంటి దుఃఖాలని, బాధల్ని, ఆలోచనల్ని, వీటన్నింటినీ ఎంతవరకు మనం అదుపులో పెట్టుకొని శాంతింపజేస్తామో ఆ మేరకి ఆవరణ శక్తి ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఈ ఆవరణ, విక్షేపాలు రెండు కూడా అవిద్యా జనితాలు, అజ్ఞాన జనితాలు. ఇప్పుడు చెప్పినటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలంటే పాము అనుకోవటం వల్ల కలిగేటువంటి భయం ఏదైతే ఉందో దాన్ని కనుక మనం అదుపులో పెట్టుకోగలిగితే, పాము అని అనుకోవటం వల్ల మనకు కలిగినటువంటి భయాన్ని మనం అదుపులో పెట్టుకోగలిగితే చిన్నగా అది తాడు అని తెలుసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ముందు ఆ అగ్రహణం పోద్ది. ఆ పోయేటప్పటికల్లా ఇది అసలు విషయం, అసలు తాడు అనేటువంటిది. అలాగే ఇది జగత్తు అనేటువంటి విషయం మనం పోగొట్టుకోవాలంటే ఈ జగత్తు వల్ల కలిగేటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలసటలు, ఆలోచనలు, ఆందోళనలు, ఉద్రేకాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే అప్పుడు ఈ జగత్తు అనేటువంటి అన్యదాగ్రహణం పోయి చిన్నగా మనం ఇది ఏమిటి అనేటువంటి ఆలోచనలోకి వస్తాం. ఇది ఏమిటి అనేటువంటి ఆలోచనలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎట్లాగైనా సరే, ఎవరో ఒకరి సహాయం వల్లనైనా సరే మనం దీన్ని పరమాత్మ అని తెలుసుకోగలుగుతాం. అది శాస్త్రాల ద్వారా కావచ్చు, మహాత్ముల ద్వారా కావచ్చు, గురువుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారానైనా సరే. ఈ ప్రకారంగా ఈ అగ్రహణ, అన్యదాగ్రహణాలు రెండు కూడా అవిద్యా జనితాలు కనుక ఈ రెండు పోగొట్టుకుంటే అవిద్య నాశనం అయిపోతుంది, అజ్ఞానం నాశనం అయిపోతుంది. అజ్ఞానం ఎట్టబోద్దండి, అజ్ఞానం ఎట్టబోద్దండి అని మనం అనుకుంటే లాభం లేదు. అజ్ఞానం ఎట్లబోద్ది అని అంటే అజ్ఞానం కారణంగా అగ్రహణ, అన్యదాగ్రహణాలు వచ్చినాయి కాబట్టి ఆ అగ్రహణ, అన్యదాగ్రహణాలు పోతే అజ్ఞానం పోయినట్టే. అజ్ఞానం పోయిందా జ్ఞానం తనంతటి తానుగా ప్రకాశిస్తుంది. ఇదే వేదాంతంలో మనం
గట్టిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకనంటే ఇప్పుడు ఆ లైటు బ్రహ్మాండంగా వెలుగుతూ ఉంది, ఇక తిరుగు లేకుండా వెలుగుతూ ఉంది. కానీ దానికి పైన మనం ఏం చేసామనంటే ఒక గట్టి పదార్థాన్ని, ఒక తెరని వేసాం. వేసినప్పటికి ఏమైంది? అస్సలు అక్కడ లైట్ అనేది కనపడుతుంది. ఎప్పుడైతే ఈ తెర తీసామో, తెర తీసిన తర్వాత లైట్ ఏమైనా వెలిగించాలా మనం? అది వెలిగే ఉంది కాబట్టి అది దానంతరనే మనకు కనపడుద్ది. దానికోసం మనం వెతకాల్సిన పనిలే. అలాగనే పరమాత్మని కూడా మనం వెతకాల్సిన పనిలే. ఎందుకని అంటే పరమాత్మని తెలియకుండా చేసినటువంటిది అజ్ఞానం కనుక, అజ్ఞానం కనుక పోతే చాలు. ఈ అజ్ఞానం అనేటువంటి తెరని కనుక నువ్వు ఛేదించావా చాలు. ఇక ఆ జ్ఞానాన్ని, ఆ సత్యస్వరూపమైనటువంటి పరమాత్మని నువ్వు చూడటానికి మళ్ళీ టార్చ్ లైట్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది స్వయం ప్రకాశం, అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. సూర్యుడిని మబ్బులు కమ్మేసినాయి, సూర్యుడు అసలు కనపడతల్లా వానాకాలం. కానీ సూర్యుడు లేడా? ఉన్నాడు. వెలగటం లేదా? వెలుగుతూనే ఉన్నాడు. ఆయనకి ఆరిపోవడం ఎంతో చేత కాదు, ఆయన ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. మబ్బులు కనుక తొలగిపోయినాయి అనుకో, మళ్ళీ సూర్యుడు ఎక్కడున్నాడు, సూర్యుడు ఎక్కడున్నాడు వెతకాలనా? అక్కర్లా. ఇక ఆయన స్వయం ప్రకాశం, ఆయన అట్లా ప్రకాశిస్తాడు. అలాగనే ఆత్మదర్శనం మనకు అట్లా అవుద్ది. ఆత్మదర్శనం కావాలంటే ఆత్మ కోసం వెతకక్కర్లా, ఇలా చూడక్కర్లా. నీ కంటి ముందు ఉన్నటువంటి అజ్ఞానపు పొరని కనుక నువ్వు ఛేదించుకుంటే చాలు. ఈ అజ్ఞాన పొర కనుక పోయిందా, ఆ పరమాత్మ తనంతట తానుగానే మనకు తెలుస్తాడు. ఆ పరమాత్మ స్వరూపం మనకి అనుభవానికి వస్తుంది. ఎందరో మహర్షులు అనేకమైనటువంటి ఉపనిషత్తుల్లో ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా బోధించారు. వాళ్ళంతా కూడా ఏకము, అద్వయము, అనంతము, అవ్యయము, నిరాకారము, నిర్గుణము అయినటువంటి పరమాత్మని స్వానుభవంగా దర్శించి మనకి తెలియజేశారు శాస్త్రాల ద్వారా. అహంకారం చేత గుర్తించబడేటువంటి ఈ జగత్తు, అహంకారం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు మహాత్ములు, అందుకని వాళ్ళు పరమాత్మను దర్శించారు. మనకు అహంకారం అనేటువంటి పొర అడ్డుగా ఉంది. అందువల్ల ఈ అహంకారంతో జగత్తంతా కూడా గుర్తించబడతా ఉంది. ఈ అహంకారంతో చూస్తే అంతా జగత్తే. ఈ జగత్తంతా కూడా ఎక్కడి నుంచి ఏ విధంగా ఉద్భవిస్తున్నదో, ఏ విధంగా సృష్టింపబడుతున్నదో, ఏ విధంగా అధిష్టానమైనటువంటి ఆత్మ మీద ఆరోపించబడుతున్నదో వివరించారు మహాత్ములైనటువంటి వాళ్ళంతా. ఈ విషయంలో వాళ్ళంతా ఏకాభిప్రాయంతో ఉన్నారు. అంటే ఈ జగత్తుని మనం చూస్తున్నామనంటే అహంకారం చూస్తూ ఉన్నది, ఇది భ్రమ. అసలు వస్తే ఏమిటి? పరమాత్మ. మహాత్ములు ఆత్మని అనుభవపూర్వకంగా దర్శించి ఈ జగత్తు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే భ్రమ వల్ల జగత్తు అనుకుంటున్నారు. భ్రమ తొలగినటువంటి వాళ్ళు పరమాత్మగా చూస్తుంటే భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు దాన్నే జగత్తుగా చూస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఇది ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడినటువంటి సత్యం, గ్రహించాల్సినటువంటి సత్యం. ఉన్నదంతా పరమాత్మే. ఈ జగత్ అనేటువంటిది పరమాత్మ మీద ఆరోపించబడింది. అంటే ఉన్నది ఒక్కటే, పరమాత్మ జగత్తు రెండు లేవు. జగత్తుగా చూస్తే పరమాత్మ దర్శనం లేదు, పరమాత్మ దర్శనం అయితే జగత్తు దర్శనం లేదు. కాబట్టి ఇప్పుడు మనం జగత్తును చూస్తున్నాం, జగత్తు ఉన్నదనుకుంటున్నాం, జగత్తు సత్యం అనుకుంటున్నాం. ఇలా అనుకుంటున్నంత కాలము పరమాత్మకి దూరం. పరమాత్మను మనం తెలుసుకోలేము, గ్రహించలేము. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ జగత్తు ఒట్టిదే, ఈ జగత్తు లేనే లేదు అనేటువంటి స్థిర నిశ్చయానికి రావాలి. ఆ రకంగా జగత్తు లేనే లేదని, అది మిథ్యని, యథార్థంగా అది పరమాత్మేనని, ఆ పరమాత్మ సత్యమని, ఆ పరమాత్మ నీవేనని
తెలియజెప్పడం కోసమే ఈ దక్షిణామూర్తి స్తోత్రం మన ఎదురుగా ఉంది. దీన్ని మనం ఎలా గ్రహిస్తామో, అర్థం చేసుకుంటామో, ఏ రకంగా అర్థం చేసుకోవాలో, ఏ రకంగా మన బుద్ధిని సూక్ష్మం చేసుకోవాలో, మనస్సుని ప్రశాంతం చేసుకొని కూర్చోవాలో, మన లోపల ఉన్నటువంటి భావాలన్నీ కూడా ఎలా ఉండాలా, తీవ్రమైనటువంటి తపన, నేను తెలుసుకోవాలి, పరమాత్మను తెలుసుకోవాలి, ఈ సమస్తమైనటువంటి కర్మ బంధనాల నుంచి విడుదల పొందాలి, మోక్షాన్ని పొందాలి, జన్మలు లేకుండా చేసుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన ఉండి, శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు కలిగి ఉండి ఈ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక శంకరాచార్యుల వారు ఈ గ్రంథంలో చెప్పినటువంటి 10 శ్లోకాలు, ఈ స్తోత్రంలో మనకి చెప్పినటువంటి 10 శ్లోకాలు కూడా సంస్కృత ఛందస్సులో శార్దూల విక్రీడితం అనేటువంటిది ఉంది. దానిలో చెప్పారు. వృత్తాలు అంటారు వీటిని. వృత్తాల్లో, సంస్కృత ఛందస్సులో ఉన్నటువంటి వృత్తాల్లో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం అని 4 ప్రధానమైనటువంటివి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ వరుసలో చెప్పానో ఆ వరుసలో ఒకదానికంటే ఒకటి కష్టమైంది. ఉత్పలమాల అన్నిటికంటే తేలిక, చంపకమాల కొద్దిగా కష్టం, మత్తేభం దానికంటే కష్టం, శార్దూలం దానికంటే కష్టం. అంటే అతి కఠినమైనటువంటి శార్దూల విక్రీడితం అనేటువంటి ఛందస్సులో ఈ 10 స్తోత్రాలు కూడా రచించడం జరిగింది. మరి 10 శ్లోకాల్లో శంకరాచార్యుల వారు ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని కూడా పిండి బ్రహ్మసూత్రాల యొక్క సూచనల్ని స్వీకరించి భగవద్గీత యొక్క ఉపదేశాన్ని ఎంతో సమర్థవంతంగా ఇందులో నిక్షిప్తం చేసి మనకు అందించారు. అంటే ఇందులో భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, ఈ 3 ఏమంటారు మనం? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతను ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయం ఈ 3 అంటే ఉపనిషత్తుల యొక్క సారాన్ని, బ్రహ్మసూత్రాల యొక్క సూచనల్ని, భగవద్గీత యొక్క సారాంశాన్ని మొత్తాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా, ఎంతో స్పష్టంగా ఇందులో నిక్షిప్తం చేసి మనకు అందించారు. అంతేకాదు అద్వైత సిద్ధాంతాన్ని అద్వితీయంగా ప్రతిపాదన చేస్తూ ఇతర సిద్ధాంతాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ వాటినన్నింటినీ కూడా ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని స్థిరపరచడం కూడా ఇందులో ప్రత్యేకత. ఇక ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి 4 పాదాల్లో మొదటి 3 పాదాలు కూడా జ్ఞానాన్ని సూచిస్తూ ఉన్నాయి. చెప్పడానికి ఇది స్తోత్రమైన, స్తుతి అయినా మొదటి 3 పాదాలు కూడా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. 4వ పాదం మన యొక్క మనోనిశ్చలతకి అవసరమైనటువంటి భక్తిని సూచిస్తూ ఉంది. ఎంత విచిత్రమో చూడండి. ముందుగానే అర్హత సంపాదించండి అని చెప్పకుండా ప్రతి శ్లోకంలో కూడా 3 లైన్లలో జ్ఞానాన్ని చెప్పి 4వ లైన్లో ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి, నీ మనస్సుని సిద్ధం చేసుకోవడానికి ఆ భక్తి మార్గాన్ని చెప్పడం జరిగింది. ఉద్రేకాలతోటి, అలజడులతోటి చలించేటువంటి మనస్సుని ఏకాగ్రం చేయటానికి గురు పాదాల వద్ద ప్రణమిల్లి ప్రశాంతతని పొందేటువంటి ఉపాయాన్ని ఈ శ్లోకాల్లో శంకరాచార్యుల వారు మనకు అందించారు. కనుక నీకు ప్రశాంతత ఎలా వస్తుంది? గురు పాదాల వద్ద ప్రణమిల్లు అని. జిజ్ఞాసులైనటువంటి మహర్షులు ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలని తపిస్తూ ఉంటే అటువంటి మహాత్ములైనటువంటి మహర్షులకి ఈ ఆత్మజ్ఞానాన్ని అందించాలనేటువంటి సత్సంకల్పంతో పరమశివుడు గురు రూపంలో కైలాస శిఖరం యొక్క అగ్రభాగాన దక్షిణాభిముఖుడై కూర్చొని, అంటే దక్షిణం వైపుకు ముఖం పెట్టి కూర్చొని జ్ఞానబోధన చేసినట్లుగా మనకి శివరహస్యం అనేటువంటి గ్రంథంలో తెలియజేయటం జరిగింది. అయితే శివుడు దక్షిణామూర్తిగా ఎందుకు కూర్చున్నాడు? అసలే మహాత్ములైనటువంటి వాళ్ళైతే వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఆయన జ్ఞానబోధ చేయటం ఏమిటి అనేటువంటి సందేహం మనకు వస్తుంది.
దానికి ఆ శివరహస్యం అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి కథని, మనకి దక్షిణామూర్తి స్తోత్రానికి సంబంధించినటువంటి కథని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏమిటా కథ అంటే, ఈ సృష్టిని ప్రారంభం చేసినప్పుడు బ్రహ్మదేవుడు, మొట్టమొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు. కథ మనకు తెలుసు కదా. శ్రీ మహావిష్ణువు అలా శేషపానం వేసుకొని పడుకొని ఉంటే ఆయన బొడ్లో నుంచి ఒక తామర తూడు వచ్చింది. ఆ చివరిలో ఒక పుష్పం, ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలా బ్రహ్మదేవుడు అడగటానికి ఎవరున్నారు? అట్టా చూశాడు, ఎవరు కనపడలా. ఇట్టు చూశాడు, ఎవరు కనపడలా. ఇట్టు అన్నాడు, ఎవరు కనపడలా. వెనక్కి కూడా తిప్పాడు మొహం, ఎవరు కనపడలా. అందుకని ఆయన నాలుగు ముఖాలు. చతుర్ముఖ బ్రహ్మ ఎందుకంటే ఇవన్నీ కూడా సూచనలు అన్నమాట. అంటే 4 పక్కలకి తిరిగి చూశాడు. ఎటు చూసినా నీళ్లు తప్ప ఇంకేమీ లేవు, ఎక్కడ ఏమీ కనపడతల్లా. ఇట్లా 4 పక్కల తిప్పేటప్పటికి ఆయన 4 ముఖాలు అయినాయి. అయ్యా 4 వేదాలు అన్నారు. సరే, మనం ఏదైనా చెప్పుకోవచ్చు. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఏం చేశాడంటే తపస్సు చేశాడు. నేనేం చేయాలా, నన్ను పుట్టించినాడు ఎవడు, నేనేం చేయాలా అనేటువంటిది ఆయనకి చెప్పాల. కాబట్టి ఆయనే తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయనకు అర్థమైపోయింది సృష్టి చేయాలి. అందుకని ఆయన సృష్టి ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి ముందుగా ఎవరిని సృష్టించాడంటే సనక సనందనాథుని. సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు అన్ని సనా మీద ఉన్నాయి కాబట్టి సనక సనందనాథుని అన్నారు. ఈ నలుగురిని కూడా సృష్టించాడు. వాళ్ళు పుట్టగానే బ్రహ్మదేవుడు అన్నాడు, నాయలారా మీరు సృష్టి కార్యం నిర్వర్తించండి అన్నాడు. ఆ నలుగురు కూడా పూర్తి వైరాగ్యవంతులు కాబట్టి, వైరాగ్యవంతులు సృష్టి కార్యంలో మేము పాల్గొనము, మాకు అక్కర్లేదు ఈ సృష్టి గిష్టి, మాకేమో అక్కర్లేదు అని బ్రహ్మదేవుడి యొక్క మాటని అంగీకరించకుండా, అంటే గుడ్డులో మునిగిపోకుండా వాళ్ళు పూర్తి వైరాగ్యవంతులై దేవతలు, మునిగణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి నందనవనంలో కూర్చున్నారు. ఎందుకు? వాళ్ళు కూడా ఏం చేయాలా, ఎట్లా అంటే జ్ఞానంలో ఆసక్తి ఉంది వాళ్ళకి. జ్ఞానాన్ని అందుకోవాలనుకున్నారు, ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలనుకున్నారు. వాళ్ళకి అప్పటికే జ్ఞానం ఉంది, అది పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందుకొని పూర్తి జ్ఞానవంతులుగా, ఆత్మవంతులుగా, ఆత్మానుభూతి పరులుగా ఉండిపోవాలి అని అనుకొని ఎవరు మనకి జ్ఞానాన్ని బోధిస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఆలోచిస్తుండేటప్పటికి నారద మహర్షి వచ్చాడు అక్కడికి. సరే, ఆయన రాగానే ఆయన్ని కూడా కూర్చోబెట్టి గౌరవించి అడిగారు, ఓ మహర్షి, నువ్వు కూడా మా అన్నవే కదా, బ్రహ్మగారి కుమారుడివే కదా, కాబట్టి మాకు జ్ఞానబోధని ఎవరు చేస్తారు, ఎట్లా మేము ఈ జ్ఞానాన్ని అందుకోవాలా అని అంటే అప్పుడు నారదుడు చెప్పాడు, బ్రహ్మోపదేశాన్ని చేయడానికి బ్రహ్మ కన్నా ఇంకా అర్హత ఎవరుతుందయ్యా, కాబట్టి మన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికే పోదాం పదండి అన్నాడు. సరే, నారదుడిని ముందు పెట్టుకొని అందరూ కూడా దేవతలు, మునిగణాలన్నీ కూడా సత్యలోకానికి వెళ్ళారు. సరే, సత్యలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రహ్మదేవుడిని చూశారు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన పక్కనే కూర్చొని, కొంచెం దూరంలోనే కూర్చుంది, ఆ పుష్పంలో కూర్చుంది, ఈరో పుష్పంలో కూర్చున్నాడు సరస్వతీదేవి. ఆమె వీణ వాయిస్తా ఉంది, సంగీతం. ఆ వీణ వాయిస్తా ఉంటే ఈ బ్రహ్మదేవుడు గారు ఏం చేశారంటే 4 తలకాయలు తిప్పి ఆహా ఓహో అని అనుకుంటా దాంట్లో తన్మయమైపోతా ఉన్నాడు. అరే, ఆడదాని పాటకి ఆహా ఓహో అంటూ తన్మయం చెందుతున్నాడే, ఆనందంగా గంతులు వేస్తున్నట్టుగా ఉన్నాడే, ఈ అయ్యగారు ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు బోధిస్తాడా, ఈయనేం బోధిస్తాడు ఆధ్యాత్మిక తత్వాన్ని మనకి అని అనుకొని ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు. సరే, నారదుడు చెప్పాడు, సరే ఈయన కాబట్టి ఇంకొక ఆయన వైకుంఠం పోదాం, ఈయన కన్నా ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన ఇంకా చాలా గొప్పవాడు కదా, కాబట్టి ఆయన దగ్గరికి పోదాం అనుకున్నాను. సరే, మహర్షులంతా కూడా వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత
ఎక్కడో లోపలి సౌధంలో అలా వైకుంఠపురంలో నగరిలో అని అన్నట్టుగా ఎక్కడో ఉన్నాడు. 7 ద్వారాలకు అవతలగా అలా శేషపాన్ వేసి పడుకొని ఉన్నాడు. సరే మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, బయట జేవీజీలు ఉంటారు కదా, అందుకని ఎక్కడికైనా వెళ్ళడానికి స్వతంత్రం ఉన్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, నారదుడు. సరే కానీ మీరందరూ ఇక్కడ నిలబడి నేను పోయేస్తానన్నాడు. సరే పోయినామన్నారు. సరే ఆయన ఏదన్నా జ్ఞానబోధ చేస్తారంటే సరే అందరం కలిసి కూర్చొని జ్ఞానాన్ని అందుకుందామని. సరే వెళ్ళినటువంటి నారదుడు వెంటనే తిరిగి వచ్చాడు. ఏంటయ్యా ఆయనతో ఏమైనా మాట్లాడావా మాట్లాడలేదా, ఏంటి విషయం, మనకేమైనా జ్ఞానబోధ చేస్తానన్నాడా అని అడుగుతున్నారు. ఏమని చెప్పేది, ఓ మహర్షులారా, అక్కడ సత్యలోకంలోనేమో అమ్మగారు కాస్త దూరంగా కూర్చొని వీణ వాయిస్తూ ఉంది, కానీ ఇక్కడేమో అమ్మగారు ఆయన పక్కలోనే కూర్చొని కాళ్ళు ఒత్తుతూ ఉంది. మరి ఆయన ఏడాది తిరిగి వచ్చాడో ఏమిటో ఆయనకి అంత కాళ్ళు నొప్పులు ఎందుకున్నాయో ఒత్తుతానే ఉంది, అదే పనిగా ఒత్తుతూ ఉంది. కాబట్టి ఇది మరీ అన్యాయం. కాంతామణి యొక్క కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ సంసారి మనకేం తత్వాన్ని బోధిస్తాడయ్యా. కాబట్టి అందుకని నేను వెంటనే వచ్చేసా, ఇక ఆయనతో నేనేం మాట్లాడదలుచుకోవాలా అన్నాడు. సరే మరి ఈయన తత్వ అజ్ఞానం చేయడానికి పనికి రాకపోతే మరి ఎవరు చేస్తారు అని ఆలోచించారు. ఇప్పుడు ఆలోచించిన తర్వాత వాళ్ళకి తెలిసింది, ఇంకా వీళ్ళు ఎవరు కాదు, కైలాసంలో శంకరుడు ఉన్నాడు కదా పరమశివుడు, ఆయన ఎప్పుడు కూడా బూడిద పూసుకొని భిక్షాపాత్ర చేత పట్టుకొని ఒంటి మీద పులిచర్మ ఒకటి పెట్టుకొని ఆయన ఎప్పుడు కూడా శ్మశానాలప్పుడు తిరుగుతూ ఉంటాడు. పెద్ద వైరాగ్యవంతుడు, ఆయన కంటే వైరాగ్యవంతుడు ఇంకెవరు లేరు. మనం ఏదో పొరపాటు చేసి ఇక్కడికి వచ్చాం కానీ అక్కడికి పోయినట్టే బాగుండేది, పదండి పదండి కైలాసానికి పోదాం పదండి అన్నారు. సరే అందరూ కూడా హిమాచలం వైపుగా ప్రయాణం చేశారు. హిమాలయాలకు వెళ్ళి అక్కడ కైలాస పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. అలా ఎక్కి కైలాసాన్ని చేరుకున్నారు. లోపలికి కూడా వెళ్ళారు, చూశారు. ఇంకేముంది, ఆయన అర్ధనారీశ్వరుడై సగం పార్వతి సగం ఈశ్వరుడు, శివుడు సగం శివుడు సగం పార్వతి. అంటే పార్వతీదేవిని తన శరీరంలో సగ భాగం చేసుకొని ఆయన తాండవ నృత్యం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో విష్ణుమూర్తి డోలు వాయిస్తూ ఉన్నాడు, బ్రహ్మదేవుడేమో తాళం వేస్తూ ఉన్నాడు. మహర్షులంతా చూసి నోటి మీద వేలేసుకున్నారు. ఇదేం అన్యాయం అయ్యా, ఇతను కూడా స్త్రీలోలుడేనా? స్త్రీని తాకకుండా దూరంగా ఉంచి ఆమె పాటగా ఆనందిస్తున్నాడు బ్రహ్మదేవుడు. సరే తాకినప్పటికీ కూడా ఏదో కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని కాళ్ళు ఎత్తించుకుంటున్నాడు ఆయన విష్ణుమూర్తి. ఈయనేమిటయ్యా అసలు శుభ్రంగా ఆయన శరీరంలోనే ఇముడ్చుకున్నాడు సగానికి. ఓహో అందరూ కూడా స్త్రీలోలరే, కాబట్టి ఇక మనకి ఆ ఆశ లేదు, ఇది మరీ ఘోరంగా ఉంది. కాబట్టి ఇక మనకి జ్ఞానబోధ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరని అందరూ కూడా అలా వెళ్ళిపోయారు. వీళ్ళందరూ రావటాన్ని పోవటాన్ని వీళ్ళు మాట్లాడుకోవటాన్ని గ్రహించాడు పరమశివుడు. ఆయన అనుకున్నాడు, ఓహో స్త్రీలతో కలిసి ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ జ్ఞానం లేనటువంటి వాళ్ళని త్రిమూర్తుల్ని భావిస్తున్నారే, త్రిమూర్తుల్నే తిరస్కరించిపోతున్నారే, ఏమిటి వీళ్ళ యొక్క అయోమయం, ఏమిటి వీళ్ళ యొక్క భ్రమ. వీళ్ళందరూ తీవ్ర జిజ్ఞాసాపరులైనటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని అందుకోవాలని తపన పొందుతున్నటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం కోసం తప్పించి ఇలా అట్టటట్ట వచ్చినటువంటి వాళ్ళు, ఆలోకానికి 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 తిరిగి వచ్చినటువంటి వాళ్ళు. మరి ఇటువంటి వాళ్ళు మమ్మల్ని స్త్రీలోలు అనేటువంటి భావనతో వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఏమైనా సరే వీళ్ళు ఇట్లా వదలకూడదు, వీళ్ళకి తప్పనిసరిగా జ్ఞానాన్ని బోధించాల్సిందే అని మనసులో భావించి నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నానని పార్వతీదేవితో చెప్పి పార్వతీదేవిని అక్కడి నుంచి పంపించేసి దయామయుడైనటువంటి కరుణాసముద్రుడైనటువంటి పరమశివుడు ఆ మహర్షులు వెళ్ళేటువంటి మార్గంలో మానస సరోవరానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఒక వటవృక్షం, ఒక పెద్ద వటవృక్షం ఉంది మానస సరోవరానికి ఉత్తర భాగంలో. దాని కింద దక్షిణామూర్తిగా
ఒక చిన్న యువకుడిగా చిన్ముద్రతోటి అలా కూర్చొని ఉన్నాడు. వీళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎదురుగా ఆయన అట్లా ఉత్తరం వైపున కూర్చున్నాడు, దక్షిణాభిముఖుడే కూర్చున్నాడు, చిన్ముద్రతో ఉన్నాడు, యువకుడిగా ఉన్నాడు. సరే వాళ్ళు వస్తారు, ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. ఇది తర్వాత. శ్రీ అంటే మాయాశక్తి, దక్షిణ అంటే సమర్థుడైన, అమూర్తి అంటే మూర్తి లేనటువంటి వాడు, అంటే ఆకారం లేనటువంటి వాడు. దక్షిణామూర్తి అని చెప్పడంలో మనకి ఇక్కడ ఒక ఆకారాన్ని చెప్పారు. అంటే పరమశివుడే యువకుడిగా అలా వచ్చి చిన్ముద్రతోటి కూర్చున్నాడు అని. అంటే చిన్ముద్రతో కూర్చున్నాడు అంటే చేతులు ఉన్నాయన్నమాట. యువకుడిగా ఉన్నాడంటే మనిషి రూపంలో ఉన్నాడనమాట. ఇట్లా మూర్తి రూపంలో ఉన్నటువంటి వాడు. కానీ ఆయన పేరేంటి? శ్రీ దక్షిణామూర్తి. శ్రీ దక్షిణామూర్తి అంటే శ్రీ అంటే మాయాశక్తి, అంటే మాయాశక్తి కలిగినటువంటి వాడు. దక్షిణ అంటే సమర్థుడైనటువంటి వాడు. అమూర్తి అంటే మూర్తి లేనటువంటి వాడు, ఆకారం లేనటువంటి వాడు, నిరాకారం లేనటువంటి. కాబట్టి దక్షిణామూర్తి అటు పరమాత్మ, ఇటు గురువు. ఇటు రూపంలో ఉన్నాడు గురువుగా, రూపం లేకుండా ఉన్నాడు పరమాత్మగా అని రెండు అర్థాలు. ఇది దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక ఆచార్య శంకరుల యొక్క రచనా శిల్పం అద్భుత సౌందర్య భరితం. ఈ శ్లోకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి అని అంటే, సంస్కృతంలో పరిచయం కనుక ఉంటే ఆ ఆనందం ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే దీని శార్దూల విక్రీడితంలో చెప్పారు. ఇప్పుడు మనం ఆ శ్లోకాలు చదివేటప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడినటువంటి 10 శ్లోకాలని అర్థం చేసుకోవడానికి మనకి పరమాత్మ యొక్క గురువు యొక్క అనుగ్రహం కావాలి అని దక్షిణామూర్తి ధ్యానాన్ని ఒక 5 శ్లోకాల్లో చెప్పారు. 5 శ్లోకాల్లో దక్షిణామూర్తి ధ్యానాన్ని చెప్పి తర్వాత 10 శ్లోకాల్లో స్తోత్రం చెప్పారు. 10 శ్లోకాలు ఏమో ఆత్మజ్ఞానాన్ని గురించి బోధిస్తాయి. 5 శ్లోకాలేమో ఆ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి, లేదా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, గురు అనుగ్రహాన్ని పొందడానికి ఆయన యొక్క ధ్యానాన్ని గురించి చెప్పారు. ధ్యానాన్ని గురించి చెప్పడం అని అంటే ఆయన యొక్క రూపురేఖ విలాసాలు, ఆయన ఎట్లా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏమిటో ఆయన గురించినటువంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానించడానికి వీలుగా 5 శ్లోకాల్లో చెప్పారు. ఏమంటే 10 శ్లోకాల గ్రంథానికి 5 శ్లోకాల ధ్యానమా అని మనం అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే 10 శ్లోకాల ఆ గ్రంథానికి 100 శ్లోకాల ధ్యానం చెప్పినా కూడా తక్కువే నా ఉద్దేశంలో. ఎందుకనంటే ఆ 10 శ్లోకాలని అర్థం చేసుకోవడానికి, ఆ 10 శ్లోకాల్లో చెప్పినటువంటి భావాన్ని మనం మింగి జీర్ణం చేసుకోవాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని అయినటువంటి గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా మనం పొందాలి. అది పొందడం కోసమే ఈ ధ్యాన శ్లోకాలని చెప్పడం జరిగింది. మరి ముందుగా మనం ధ్యాన శ్లోకాలని తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ 5 శ్లోకాలు ధ్యాన శ్లోకాలు అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని, ఆ 10 శ్లోకాల స్తోత్రాన్ని మనం ప్రారంభం చేద్దాం. మరి ఈ ధ్యాన శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకాన్ని ఊరికి చదువుదాం ఈ రోజున. ఆ ధ్యాన శ్లోకం తీసుకుంది. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం ముదితవదనం
శ్లోకాన్ని. అంటే ఇక్కడ దక్షిణామూర్తిని వర్ణిస్తున్నటువంటి శ్లోకం. ఈ వర్ణని కనుక మనం సరిగ్గా అవగాహన చేసుకుంటే మన కళ్ళ ముందు అదిగో అక్కడ ఆ మానస సరోవరంలో ఆ ప్రాంతంలో ఉత్తర ప్రాంతంలో కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మన కళ్ళ ముందు మనకి దర్శనమిస్తాడు. మరి ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటో భావం ఏమిటో మనం రేపు తెలుసుకొని ఆ దక్షిణామూర్తిని దర్శించి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాం.